హాయ్ గాయ్స్, మటన్ కీమా బిర్యానీని ఏ విధంగా వండుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిర్యానీ వేసే కన్నా ముందు మనం ముందుగా కీమాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మటన్ కీమా అనేది నేను ముందుగానే కుక్కర్లో వేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అదంతా కూడా దీంట్లో వేసేస్తున్నా. మటన్ అనేది నేను కిలో తీసుకున్నాను. కీమా అనేది ఉల్లిపాయల్లో వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ బిర్యానీ వండడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కాకపోతే మీరు ఓపిక్గా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో ఉడకబెట్టేసాం కాబట్టి ఎంతో టైం పట్టదు కీమా వండడానికి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కుక్కర్లో ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. గ్రేవీగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు దీంట్లో 1.5 స్పూన్ దాకా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కీమాలో అన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఎలాగో బిర్యానీలో వేస్తాం కాబట్టి దీంట్లో అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా. మసాలా వేసిన తర్వాత కీమా అనేది ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కీమా కుక్ చేయడం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ వేయడానికి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 10 చిన్న ఉల్లిపాయలని పొట్టు తీసుకుని వేసుకుని 2 క్యారెట్లను రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను తుంపు కూడా యాడ్ చేసుకున్నాను. అది మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనిలో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెమ్మలను చితకొట్టుకుని వేసుకోవాలి. అలాగే బిర్యానీ సరుకులను కూడా అన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కీమా బిర్యానీలో నేను ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 ఎండుమిరపకాయలను తీసుకుని చీల్చుకుని వేసుకున్నాను. దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, బియ్యం కడగకుండా వేసేస్తుంది ఏంటా అని ఆలోచిస్తారు. ఇలా వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ గా బియ్యం ఎప్పుడు కడిగే వేస్తాం కదండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ టేస్ట్ మీకే తెలుస్తుంది. కిలో కీమాకి నేను 3.5 రైస్ తీసుకున్నాను. దీనిలో చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ముందుగా మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం అనేది తక్కువే పడుతుంది. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి, వాటర్ వేయకుండా. ఎందుకన్నానంటే మనం వేసిన కారం మసాలా సరుకుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బియ్యానికి పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 3.5 రైస్ తీసుకున్నాను కాబట్టి 7.5 వాటర్ తీసుకుంటున్నాను. ఒక అర గ్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రైస్ అనేది 90% ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా అనేది ఒక లేయర్ లాగా మొత్తం అంతా కూడా బిర్యానీ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టే కన్నా ముందు దీన్ని అరిటాక్తో కానీ పేపర్తో కానీ కవర్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కీమా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే నేను చేసిన కీమా బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా కీమా బిర్యానీ అనేది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన బిర్యానీ అనేది చాలా బాగుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.